మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఇదేంటంటే సింగిల్ జాబ్ కాదనమాట. సో, మల్టిపుల్ జాబ్ రిక్రూట్మెంట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇందులో చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. అందులో మీకు ఏ జాబ్ సూట్ అయితే మీరు జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, మనకు ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే మనకి బీబీజీ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, అసలు ఈ బీబీజీ అంటే ఏంటంటే ఇదొక ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. ఓకేనా? సో, చాలా పెద్ద కంపెనీ అనమాట. చిన్న కంపెనీ అయితే కాదు. సో, రీసెంట్గా స్టార్ట్ చేసింది కాదనమాట. సో, ఇది చాలా పెద్ద కంపెనీ. అండ్ అదేవిధంగా మనకి ఇది ఏపీ అండ్ తెలంగాణ రెండు తెలుగు స్టేట్స్లో ఉందన్నమాట ఈ యొక్క కంపెనీ ప్రెజెన్స్ అనేది. సో, ఇక్కడ చూసుకుంటే అసలు బీబీజీ అంటే ఏంటంటే బిల్డింగ్ బ్లాక్ గ్రూప్స్ అనమాట. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకి 300+ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేశారు. అండ్ అదేవిధంగా వీళ్ళకి 1,80,000 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారనమాట. ఓకేనా? సో, సౌత్ మొత్తం మీద. సో, ఇది వీళ్ళ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసరికి మెయిన్ అంటే రియల్ ఎస్టేట్ పర్పస్ అనమాట. సో, దానికోసం వీళ్ళు చాలామందిని రిక్రూట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రెజెంట్. చాలా వేకెన్సీస్ ఉన్నాయి డిఫరెంట్ రోల్స్కి కూడా. సో, ఆ రోల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే మన కంపెనీ డీటెయిల్స్ చూసుకుంటే ఇండస్ట్రీ వచ్చరికి రియల్ ఎస్టేట్, ఫౌండెడ్ వచ్చరికి 2006 అనమాట. ఓకేనా? సో, 2006 స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే హైదరాబాద్లో ఉంటుంది అనమాట. అండ్ ప్రజెంట్ వచ్చరికి మన 2 తెలుగు స్టేట్స్లో ఉంటుంది అనమాట. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. అండ్ కంపెనీ సైజ్ వచ్చరికి 50+ ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట ప్రజెంట్ ఈ యొక్క కంపెనీలో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జాబ్ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ కస్టమర్ సక్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫ్రా సేల్స్, లీగల్. ఓకేనా? సో, అలా ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ పొజిషన్ కూడా చూసుకుంటే ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో కస్టమర్ సక్సెస్ చూసుకుంటే మేనేజర్ వేకెన్సీ 1 అనమాట. అండ్ లొకేషన్ వచ్చరికి విజయవాడ కానీ వైజాగ్ కానీ అనమాట. ఓకేనా? ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ 8 years. సో, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఫ్రెష్ అయినా సరే మీరు ఈ యొక్క జాబ్కి ఫిట్ అనుకుంటే మీరు అప్లై చేసి మీరు ఎందుకు ఫిట్ అనుకుంటున్నారో డైరెక్ట్గా మీకు హెచ్ఆర్ ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్లో డీటెయిల్స్ పంపించినా లేకపోతే వాళ్ళ ఈమెయిల్ ఐడికి మీరు నీట్గా మంచిగా ఒక మ్యాటర్ రాసి మీ రెజ్యూమే పంపించినా లేకపోతే మీ వీడియో రికార్డ్ చేసి పంపించినా సరే వాళ్ళు ఈజీగా మీలో స్టఫ్ ఉందనుకుంటే వాళ్ళు ఈజీగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఓకేనా? సో, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కస్టమర్ సక్సెస్ మేనేజర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ సీనియర్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ సైట్ ఇంజనీర్, సైట్ మేనేజర్. ఓకేనా? సో, ఈ విధంగా సిఆర్ఎం సీనియర్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఆపరేషన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్. సో, అలా డిఫరెంట్ పొజిషన్స్కి వీళ్ళు రెగ్యులేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో, ఇందులో మీకు ఏదైతే రెలవెంట్ అనుకున్నారో దానికి మీరు ఒక మ్యాటర్ తయారు చేసుకొని నీట్గా అండ్ దానికి మీ కరెక్ట్ రెజ్యూమే అనేది అలైన్ చేసి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్కి లేకపోతే మీరు అప్లై చేస్తున్న పొజిషన్కి అప్పుడు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో, మనకేంటంటే ఈ యొక్క కంపెనీలో ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అతను చేస్తున్నారనమాట. సో, అతను వేకెన్సీ ఉందని చెప్పాడు, అందుకని చెప్పి వీడియో చేస్తాను. అండ్ అదేవిధంగా మీకు రిఫరెన్స్ ఐడి ఏమైనా కావాలంటే మా ఫ్రెండ్ అది ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి అతని రిఫరెన్స్ ఐడి మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, ఇది వచ్చేసరికి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే bbgindia.com అని చెప్పి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో, వెబ్సైట్ లింకు అదేవిధంగా హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడ నుంచి మీకు ఏ జాబ్కి అయితే ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆ జాబ్కి ఆ హెచ్ఆర్ ఈమెయిల్కి లేకపోతే ఆ హెచ్ఆర్ నెంబర్ వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపిస్తే రేటుగా మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు రీచ్ అవుట్ అవుతారనమాట. ఓకేనా? సో, మీ వెబ్సైట్లో కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. వీళ్ళు ఏం ప్రొడక్ట్ చేశారు ఏంటి మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వీడియో గురించి ఇంతే. అండ్ ఈ యొక్క డీటెయిల్స్ గురించి కూడా ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.